నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను శివాని ప్రపంచాన్ని మరోసారి యుద్ధ భయం వెంటాడుతోంది పశ్చిమ ఆసియా మరోసారి అగ్నిగుండంలా మారింది అమెరికా ఇరాన్ మధ్య మొదలైన ఘర్షణ ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇంధన భద్రతను అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది అమెరికా తన సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తుంది ఇరాన్ కూడా వెనక్కి తగ్గేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది ఒత్తిడికి తలగ్గేది లేదు దాడితోనే సమాధానం చెబుతాం అంటుంది ఇరాన్ కు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ రోజుకో హెచ్చరిక జారీ చేస్తున్నారు యుద్ధం ఎటువైపు దారి తీస్తుందన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది యుద్ధం ముగించడానికి అవకాశాలు లేవా ఇరాన్ పై గల్ఫ్ దేశాల సీక్రెట్ ఆపరేషన్ ఏంటి అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీస్తుందా ప్రపంచ మార్కెట్లు మరోసారి కుదేలవుతాయా ప్రపంచాన్ని మరోసారి యుద్ధ భయం వెంటాడుతుంది పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంలా మారింది అమెరికా ఇరాన్ మధ్య మొదలైన ఘర్షణ ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇంధన భద్రతను అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది అమెరికా తన సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తుంది ఇరాన్ కూడా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరికలు జారీ చేస్తుంది ఒత్తిడికి తలొగ్గేది లేదు దాడితోనే సమాధానం చెప్తామంటోంది ఇరాన్ కు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ రోజుకో హెచ్చరిక జారీ చేస్తుంది యుద్ధం ఎటువైపు దారి తీస్తుందన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది యుద్ధం ముగించడానికి అవకాశాలు లేవా ఇరాన్ పై గల్ఫ్ దేశాల సీక్రెట్ ఆపరేషన్ ఏంటి అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీస్తుందా ప్రపంచ మార్కెట్స్ మరోసారి కుదేలవుతాయా ప్రపంచాన్ని మరోసారి యుద్ధ భయం వెంటాడుతోంది పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంలా మారింది అమెరికా ఇరాన్ మధ్య మొదలైన ఘర్షణ ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇంధన భద్రతను అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది అమెరికా తన సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తుంది ఇరాన్ కూడా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరికలు జారీ చేస్తుంది ఒత్తిడికి తలొగ్గేది లేదు దాడితోనే సమాధానం చెబుతాం అంటోంది ఇరాన్ కు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ రోజుకో హెచ్చరిక జారీ చేస్తున్నారు ప్రస్తుతం యుద్ధం ఎటువైపు దారి తీస్తుందన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది యుద్ధం ముగించడానికి అసలు అవకాశాలు లేవా ఇరాన్ పై గల్ఫ్ దేశాల సీక్రెట్ ఆపరేషన్ ఏంటి అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీస్తుందా ప్రపంచ మార్కెట్లు మరోసారి కుదేలవుతాయా అన్న క్వశ్చన్స్ ఇప్పుడు మళ్లీ రేజ్ అవుతున్నాయి ప్రపంచాన్ని మరోసారి యుద్ధ భయం వెంటాడుతోంది పశ్చిమ ఆసియా మరోసారి అగ్నిగుండంలా మారింది అమెరికా ఇరాన్ మధ్య మొదలైన ఘర్షణ ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇంధన భద్రతను అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకునే అవకాశం ఈజీగా కనిపిస్తుంది అమెరికా తన సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తుంది ఇరాన్ కూడా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరికలు జారీ చేస్తుంది ఒత్తిడికి తలొగ్గేది లేదు దాడితోనే సమాధానం చెబుతామంటోంది ఇరాన్ కు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ రోజుకో హెచ్చరిక జారీ చేస్తున్నారు యుద్ధం ఎటువైపు దారి తీస్తుందన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది యుద్ధం ముగించడానికి అసలు అవకాశాలు లేవా ఇరాన్ పై గల్ఫ్ దేశాల సీక్రెట్ ఆపరేషన్ ఏంటి అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీస్తుందా ప్రపంచ మార్కెట్లు మరోసారి కుదేలవుతాయా
ప్రపంచాన్ని మరోసారి యుద్ధ భయం వెంటాడుతోంది. పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంలా మారింది. అమెరికా ఇరాన్ మధ్య మొదలైన ఘర్షణ ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఇంధన భద్రతను, అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు కార్తిక్ గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి కార్తిక్ గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటుంది. ఓవైపు పీస్ డీల్ అన్నట్టుగా అందరూ కూడా అనుకున్నారు, భావించారు. కానీ ఆ పీస్ డీల్ కూడా క్యాన్సిల్ అయినట్టుగా కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తున్నాయి. మళ్ళీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇరు దేశాలు. దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఈ యుద్ధం అర్థం కావాలంటే యుద్ధానికి గల కారణాలు, యుద్ధం లక్ష్యం మనకు అర్థం కావాలి. యుద్ధానికి గల కారణం ఇరాన్ నచ్చకపోవటం, ఇరాన్ ఏదో ఇజ్రాయెల్కి ప్రమాదకరంగా ఉంది అనేటువంటి అంచనాకు రావటం. లక్ష్యం అయితే ఇరాన్ ని పూర్తిగా ఆక్యుపై చేసుకోవటం. ఇరాన్ ని ఆక్యుపై చేసుకోవాలనే లక్ష్యంతో, ఇరాన్ లో వాళ్ళ అనుకూల ప్రభుత్వాన్ని పెట్టుకోవాలి అనే లక్ష్యంతో, ఇరాన్ లో ఉన్న వనరులన్నీ తమ ఆధీనంలో పెట్టుకోవాలనే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని స్టార్ట్ చేశాయి. అందులో భాగంగానే ఇరాన్ సుప్రీం ఖమేనీని మొదటి రోజు చంపేయటం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. కాకపోతే ఇరాన్ అనుకున్నంత ఈజీగా లొంగలేదు. వాళ్ళు అనుకున్న అంచనా ఏంటంటే వారం 10 రోజుల్లో ఇరాన్ మన చేతుల్లోకి వచ్చేస్తుంది, మన అనుకూల ప్రభుత్వాన్ని ఇరాన్లో పెట్టుకొని మనం కథ నడిపించవచ్చు అనుకున్నారు. కానీ ఇరాన్ తెగించి పోరాటం చేయటం వల్ల యుద్ధం ఇప్పుడు దాకా వచ్చింది. పైగా వీళ్ళు ఊహించిన విధంగా, అంటే అమెరికా, ఇజ్రాయెల్ ఊహించిన విధంగా హర్మోజ్ జలసంధిని పెట్టుకొని గేమ్ ఆడింది ఇరాన్. దానివల్ల అమెరికాకు, ఇజ్రాయెల్ కు ఒక టైంలో ఆప్షన్ లేకుండా పోయింది. శాంతికి వెళ్ళటం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఎందుకంటే ప్రపంచం నుంచి వస్తున్న ఒత్తిడి, ప్రపంచం ఒక ఆర్థిక సంక్షేమంలో ఇరుక్కపోవటం, ప్రత్యేకించి ఇంధన భద్రత, ఇవన్నీ ఇష్యూస్ వచ్చేసరికి ప్రపంచం కళ్ళు తుడవడం కోసం మనసు ఒప్పకపోయినా సరే శాంతి డీల్ కి కుదుర్చుకోవడానికి వచ్చారు. శాంతి డీల్ ద్వారానైనా ఇరాన్ ని తమ ఆధీనంలో పెట్టుకోవాలనుకున్నారు. కానీ ఇరాన్ ఎట్టి పరిస్థితిలో అమెరికా ఆధీనంలోకి పోవటానికి వాళ్ళు ఒప్పుకోవట్లే ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఒక టైంలో ట్రంప్ లాబింగ్ కూడా నడిపాడు చైనా ద్వారా. చైనాతో కొన్ని విషయాలు సయోధ్య కుదుర్చుకున్నాడు. చైనా తైవాన్ ఆక్రమించుకున్నప్పుడు నేను మాట్లాడను, మీరు మాత్రం ఇరాన్కి మద్దతుగా రావద్దు అని చెప్పేసి చైనాను ఒప్పించాడు. సో ఇరాన్ ని ఏకాకిం చేశాడు, ఇరాన్ మీద ఆర్థిక ఇబ్బందులు పెట్టాడు. ఏ రకంగానైనా నయానో భయానో ఇరాన్ లొంగ తీసుకుందాం అనుకున్నాడు. స్టిల్ ఇంకా సాధ్యం కాదా. ఇక తప్పదు, పర్మనెంట్ యుద్ధం చేసైనా సరే ఇరాన్ ని తమ చేతిలో పెట్టుకోవాలి, హర్మోజ్ జలసంధి తన చేతిలో పెట్టుకోవాలి. అలాగే ఇరాన్ ఆర్థిక కేంద్రం అయినటువంటి కరుగుదీవులను తన చేతిలో పెట్టుకోవాలని ఇప్పుడు మలి విడత యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. ఈ మలి విడత యుద్ధం యొక్క లక్ష్యం ఏంటంటే పూర్తిగా ఇరాన్ ని తమ ఆధీనంలో తీసుకోవాలి. ఇరాన్ పూర్తిగా అమెరికా ఆధీనంలోకి వచ్చినప్పుడే యుద్ధం ముగిసిద్ది. అది చర్చల ద్వారా వచ్చినా పర్లేదు, యుద్ధం ద్వారా వచ్చినా పర్లేదు, అంతిమంగా ఇరాన్ చేతిలోకి వెళ్ళాలి. ఈ లక్ష్యంతోనే యుద్ధం నడుస్తుంది అని చెప్పాలి. ఓకే, సో కార్తిక్ గారు, ఓకే మీరు లక్ష్యం అంటున్నారు, దాని మెయిన్ మోటో కూడా చెప్పారు. బట్ ఎన్ని రోజులు ఇలా నడుస్తుందండి? ఆల్రెడీ ఇవన్నీ నడుస్తున్న కొద్దీ సంక్షోభం అనేది కొంచెం చూస్తున్నాము. అది మార్కెట్లో కానివచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా చాలానే సంక్షోభాలు మనం చూస్తున్నాము. సో ఇలానే కంటిన్యూ అవుతే ముందు ముందు ఇంకా ఇంటెన్స్ అయితే కూడా అది ప్రాబ్లం అవుతుందా? అంటే ఇద్దరు మొండోళ్ళు, ఇద్దరు మూర్ఖులు పోరాటం చేస్తున్నప్పుడు అది ఎప్పుడు క్లోజ్ అవుద్దని చెప్పలేము. వాళ్ళు అమెరికా మొండిదే, ట్రంప్ మొండోడే, ఇరాన్ అంతకన్నా మొండిగా ఉంది. తర్వాత ఇద్దరు మూర్ఖత్వానికే పోతున్నారు తప్ప మనసా వాచ కూర్చొని మాట్లాడుకుందాం అనే ఆలోచనలో ఇద్దరు లేరు. అందుకని ఇద్దరు మూర్ఖుల మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు, లేదా ఇద్దరు మొండోల మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు దీనికి ఎండు కాటు ఎక్కడ అని చెప్పలేము. ఇప్పుడు నిజానికి పోరాటం చేసేవాడు పాపం మన వల్ల ప్రపంచం ఇబ్బంది పడుతుంది కదా ఆలోచించేవాడు ఇస్తే చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఎవరికి కూడా ప్రపంచం పట్ల కన్సర్న్ లేదు, ప్రపంచ ఇబ్బందుల పట్ల కన్సర్న్ లేదు. వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ స్వార్థాలు, వాళ్ళ ఆలోచనలు తప్ప ప్రపంచం పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసినందుకు. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మన్నెం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చూస్తున్నాం ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్యలో జరుగుతున్న యుద్ధం గురించి కూడా, మధ్యలో పీస్ డీల్ వచ్చింది, అది ఎటుమాయమైపోయిందన్న అంశం కూడా ఎవరికి తెలీదు. సో ఇలా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? ఇలా కంటిన్యూ అయితే, ఇంటెన్స్ అయితే ఎలాంటి ప్రభావం దేశవ్యాప్తంగా పడే అవకాశాలు ఉన్నాయి?
ప్రపంచవ్యాప్తంగా ఇది సంక్షోభాన్ని, అంటే ఇప్పుడున్నటువంటి అనిశ్చితిని పెంచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో శుక్రవారం నుంచి ఇరాన్ మీద దాడులు నిలిపివేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఇరాన్ నౌక మీద ఉక్రెయిన్ కాస్పియన్ సముద్రంలో దాడి చేసింది. ఆ దాడిలో ఒక సెయిలరు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఉక్రెయిన్ కి ఇరాన్ కి ఏమిటి సంబంధం అంటే ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఏమీ లేదు. దాని మీద ఉక్రెయిన్ ఏం చెప్తున్నదంటే, మా మీద దాడులు జరుపుతున్నటువంటి రష్యాకి ఇరాన్ మద్దతు ఇస్తా ఉంది, అందుకని రష్యాకు సంబంధించినటువంటి ఈ మిలిటరీ కార్గోని, మిలిటరీ సరఫరాలని ఇరాన్ నౌక తీసుకొస్తున్నది కనుక మేము ఇరాన్ నౌక మీద దాడి చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. నిజానికి రష్యాకు ఇరాన్ మద్దతు అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది కాదు. గడిచినటువంటి 4 సంవత్సరాలుగా ఉక్రెయిన్ మీద రష్యా దాడులు చేస్తున్నది. ఆ రష్యాకి అవసరమైనటువంటి డ్రోన్లు లేకపోతే ఇతర ఆయుధాలు ఇరాన్ నుంచి వెళ్తున్నాయనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఉక్రెయిన్ ఇరాన్ నౌక మీద దాడి చేయటం అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు దీన్ని ప్రేరేపించారంటే అమెరికా అన్నది స్పష్టం. ఎందుకు అమెరికా ఈ విధంగా ప్రేరేపించింది అని చూసుకున్నప్పుడు, ఎర్ర సముద్రంలో హౌతీస్, యెమెన్ కి చెందినటువంటి హౌతీస్ సౌదీ అరేబియాకి చెందినటువంటి 2 నౌకల మీద దాడి చేశారు. అదేవిధంగా ఆ 2 హౌతీలు సౌదీ అరేబియా మధ్య క్షిపణులతోటి, డ్రోన్లతోటి ఇప్పుడు అక్కడ దాడులు జరుగుతున్నాయి. అందుకని ఇరాన్ మీద అన్ని రకాలుగా, అన్ని విధాలుగా రెచ్చగొట్టి దీన్ని విస్తృతపరచడానికి అమెరికా చేస్తున్నటువంటి యత్నాల్లో భాగంగానే ఉక్రెయిన్ ఇరాన్ నౌక మీద దాడి చేస్తున్నది స్పష్టం. అందుకని మొత్తం మీద చూసినప్పుడు ఇరాన్ ని లొంగ తీసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటిది అమెరికా ఇంతకు ముందే గ్రహించినప్పటికీ, దాని అహం, ఇంతటి మిలిటరీ సామర్థ్యం ఉన్నటువంటి మేము ఇరాన్ ని లొంగ తీసుకోలేకపోవడమా అనేటువంటి అహంతో గత కొద్ది రోజులుగా, గత 2 వారాలుగా అమెరికా దాడులు చేస్తూ ఉంది. అయినా తగ్గేదే లేదు అన్నట్టుగా ఇరాన్ దానికి ప్రతిఘటిస్తున్నది. ఒకవైపు ఇరాన్ లో ఉన్నటువంటి డ్రోన్లు, లేకపోతే క్షిపణి స్థావరాలని, లేదా వాటిని లంచ్ ప్యాడ్స్ ని, వీటన్నిటిని మేము ధ్వంసం చేస్తామని పదే పదే అమెరికా చెప్పుకుంటున్నది. కానీ పదే పదే ఇరాన్ వైపు నుంచి పశ్చిమాసియాలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఇరాన్ సైనిక స్థావరాల మీద దాడులు కూడా కొనసాగుతున్నాయి. అందుకని మీరు అన్నట్టుగా ఇది ఎప్పుడు అంతమవుతుంది అని అంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఇవాళ ఒక విధంగా ఉంది. అమెరికా దానికి చెప్పండి. మార్కెట్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నాము ఇప్పటి వరకు అయితే. సో ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? ఇన్వెస్టర్స్ కూడా చాలా భయపడుతున్నారు. బడ్డింగ్ ఇన్వెస్టర్స్ కానివచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానివచ్చు, చాలా భయపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈజీగా పానిక్ సిచ్యువేషన్లు కూడా సెల్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుంది అన్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో దీని గురించి ఏమంటారు? ఇరాన్ మీద అమెరికా చేస్తున్నటువంటి దాడులతోటి అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉంది. ఇప్పటికే $40 బిలియన్, $50 బిలియన్ వరకు దానికి యుద్ధానికి ఖర్చు అయిందని, మరొక $70 బిలియన్ కావాలని చెప్పేసి ట్రంప్ సర్కారు పార్లమెంట్ ని అనుమతి కోరింది. రెండో వైపు ఈ సంక్షోభాన్ని లేదా ఈ ఆర్థిక పరమైనటువంటి లోటుని పూడ్చుకోవడానికి ప్రపంచ దేశాల మీద పన్నులు విధిస్తానని చెప్పేసి ట్రంప్ మరొకసారి కొద్ది రోజుల క్రితం చెప్పినటువంటిది మనకి తెలిసిందే. అంటే ఏదో విధంగా అటు ఇరాన్ ని బెదిరిస్తున్నాడు, అదే విధంగా సౌదీ అరేబియా తోటి మేము అణు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పినటువంటి ట్రంప్ 24 గంటల్లోనే మళ్ళా మాట మార్చి లేదు దాని మీద సంతకాలు చేయలేదు, అబ్రహామిక్ ఒప్పందాలు అంటే ఇజ్రాయెల్ తో చేసుకునేటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా మీరు అంగీకరిస్తేనే మేము దాని మీద సంతకం చేస్తామని చెప్పేసి మళ్ళీ మాట మార్చాడు.
రైట్. అంటే ఒక నిలకడ లేని తనం అనేటువంటిది మనకి ట్రంప్ లో కనిపిస్తా ఉంది. ఆ నిలకడ లేని తనం యావత్ ప్రపంచానికి కూడా, మన దేశంతో సహా యావత్ ప్రపంచానికి ముప్పు తెస్తా ఉంది. మీరు చెప్పినటువంటి మార్కెట్ ఒడిదుడుకులు కావచ్చు, వీటన్నిటికీ ప్రత్యక్షంగా మనకి సంబంధం కనిపించకపోయినప్పటికీ అంతః సంబంధం అనేటువంటిది ఏదో ఒక రూపంలో ఉన్నది అనేది చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ బ్రహ్మిణి అందిస్తారు. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.